కాంగ్రెస్ విభజన నిర్ణయంతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఆందోళనలతో హోరెత్తుతోంది. 4వ రోజు బంద్ కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో జనాగ్రహం వెల్లువెత్తుతోంది. వివిధ చోట్ల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శ్రీకంఠం సర్కిల్ నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు సమైక్యవాదులు ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పండ్ల వ్యాపారాల సంఘం, తోపుడు బండ్ల వర్తకులు ర్యాలీ నిర్వహించి యూపీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమైక్యవాదుల ఆందోళనలతో అనంతపురం నగరంలోని ప్రధాన వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. అనంతపురంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్షంగా అందిస్తారు. జిల్లాని అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 4వ రోజు కూడా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా అనంతపురం నగరంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా ఆందోళనకారులు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ నిరసన చేస్తున్నారు. ఆ వర్గం ఈ వర్గం అనే తేడా లేకుండా వివిధ వర్గాల వారందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదే రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా జరుగుతున్నట్టు ప్రజా ఉద్యమంగా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనట్లేదు. కేవలం ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి చూసుకుంటే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల తరఫున ప్రైవేటు ఉపాధ్యాయులందరూ కూడా, జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులందరూ వేలాది మంది వచ్చి అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పండ్ల వ్యాపారుల సంఘం కావచ్చు, లేకపోతే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కావచ్చు, వీరందరూ కూడా ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం అనంతపురం ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ర్యాలీ నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ట్యాక్సీ ఓనర్స్ అందరూ కూడా తమ ట్యాక్సీలను అనంతపురం నగరంలో ర్యాలీగా తీసుకుంటూ సమైక్యాంధ్ర పట్ల తమ ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు. ఇలా ఉద్యమంలో అన్ని వర్గాల వారు కూడా భాగమవుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తమ ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల తమ వ్యతిరేకతను ఈ విధంగా తమ నిరసనల ద్వారా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ధర్మవరం, తాడిపత్రి, హిందూపురము, పెనుగొండ, అలాగే రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఇలా అన్ని చోట్ల కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా దాదాపుగా ఇప్పటికే రాజీనామాలు చేయడంతో రాజీనామాలు చేయడంతో వారందరూ కూడా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పయాల కేశవ్, పరిటాల సునీత, పార్థసారథి, అబ్దుల్ గని వీరందరూ కూడా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో
అధ్యాపకులు విద్యార్థులు ఏదైతే నిరాహార దీక్షలు చేపట్టారో వారికి అక్కడ దీక్షా శిబిరాన్ని కూడా సందర్శించి మద్దతు ప్రకటించారు. ఇలా రాజకీయ పార్టీలు కూడా ఉద్యమంలో పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు కూడా ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ అనంత వెంకటరామరెడ్డి నిన్న తన పదవికి రాజీనామా చేస్తారు. ఆయన ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమంలో నేరుగా పాల్గొనే అవకాశాలు ఉంది. ఆయన ఏపీ ఎన్జిఓలు నిర్వహించే ర్యాలీలు అలాగే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ధర్నాలో ఇట్లా పాల్గొంటారని చెప్పేసి ఆయన తెలిపారు. ప్రధానంగా సీమాంధ్ర తెలంగాణకు హైదరాబాద్ను రాజధానిగా చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం పైన ఎంపీ అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ అన్ని వనరులు ఉన్నటువంటి రాజధాని ఆ ప్రాంతానికి ఇచ్చి ఈ ప్రాంతానికి కొత్త ప్రాంతానికి ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం దారుణమైనటువంటి విషయాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంపైనే చాలా వరకు ప్రజల్లో కూడా ఒక ఆందోళన నెలకొంది. హైదరాబాద్తో అనుబంధం తమకు ఎక్కడ దిగిపోతున్నటువంటి ఆందోళన ప్రజల్లో ఉంది. అందుకే వివిధ వర్గాలందరూ కూడా వచ్చి అనంతపురంలో భారీగా ఈ ర్యాలీలో కావచ్చు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరోవైపు నాయీ బ్రాహ్మణుల సంఘం తరఫున కొద్దిసేపు క్రితం సోనియా గాంధీ శవయాత్ర కూడా నిర్వహించారు. ఇలా అన్ని వర్గాల వారు ఆ వర్గం ఈ వర్గం లేకుండా ఉద్యోగులు విద్యార్థులు ప్రజలు ప్రజా సంఘాలు వ్యాపారులు వీరందరూ వర్తకులు వీరందరూ కూడా ఈ ఉద్యమంలో భాగమై సమైక్యాంధ్ర పట్ల తమ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊతమిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఇక ఈ ఆందోళన కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు వారి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,000 మంది పోలీసులు నిన్నటి వరకు మోహరించారు. ఇవాళ అదనంగా మరో 10 కంపెనీల పారామిలిటరీ బలగాలను తెప్పించి ఉద్యమంలో ఏమైనా హింస తలెత్తే దాన్ని అడ్డుకునేందుకు దాన్ని ప్రతిఘటించేందుకు పోలీసుల తరఫున ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న హిందూపురంలో భారీ ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఇందిరా రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ పోలీసులకు కూడా దాన్ని నియంత్రించలేని పరిస్థితి నేను ఉంది. అందుకే హిందూపురంలో కొద్దిగా ఎక్కువ మంది బలగాలను ఇవాళ మోహరించామని చెప్పి జిల్లా ఎస్పీ శ్యామసుందర్ తెలిపారు. మరోవైపు ఈ పోలీసుల లాఠీ చార్జీ కావచ్చు లేకపోతే హాస్టల్లోకి వెళ్లి బలవంతంగా విద్యార్థులను ఖాళీ చేయించి ఇళ్లకు పంపించడం ఒప్పుకొని వారిని లాఠీ చార్జీ చేయడం ఇవన్నీ కూడా ఎస్పీ శ్యామసుందర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అన్ని వర్గాల వారు ఆరోపిస్తున్నారు. ఇవాళ కొంతమంది జర్నలిస్టులకు కూడా ఈ లాఠీ చార్జీలో గాయపడ్డము దీనిపైన కూడా ఎస్పీ ముందు పాత్రికేయులు కూడా నిరసన తెలిపి ఉద్యమాన్ని కవర్ చేసే పాత్రికేయులపైన ఇలా చేయడం తగదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసి ఆయన మీడియా సమావేశాన్ని కూడా పాత్రికేయులు బాయ్కాట్ చేశారు. ఇలా వివిధ వర్గాల వారందరూ కూడా ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో తమ వంతు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఇది అనంతపురం నగరంలో ప్రస్తుతం సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాయణతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం. హలో.